ఆయత్త ఐఎస్. ఈరోజు మనం ఎఫ్బిఓలో పార్ట్ బి కింద హ్యూమన్ నర్వస్ సిస్టమ్ని డిస్కస్ చేద్దాం. అండ్ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ నర్వస్ సిస్టమ్? మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఫంక్షన్ అవుతున్నాయి. అండ్ వీటి మధ్య కోఆర్డినేషన్ కావాలి. ఇది మనకి ఇచ్చేది ఎవరు? ది నర్వస్ సిస్టమ్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వైల్ డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్స్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అండ్ ఈ ఆక్సిజన్ కోసం రెస్పిరేషన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో హార్ట్ బీట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. విత్ దిస్ మన బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో కూడా స్పీడ్ అవుతుంది. సో మనం మోర్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తాం. సో వీటి మధ్య కోఆర్డినేషన్ అయింది. ఈ కోఆర్డినేషన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఇట్ ఈస్ ద నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టంలో న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అనేవి సిగ్నల్స్ని డిటెక్ట్ చేసి రిసీవ్ చేసి అగైన్ ట్రాన్స్మిట్ చేస్తాయి. అండ్ మన హ్యూమన్ నర్వస్ సిస్టమ్ చూసుకుంటే ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో అగైన్ టూ పార్ట్స్, బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్. వెరేస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకి బాడీలో ఉన్న ఆల్ నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ నర్వ్ ఫైబర్స్ ఆర్ టూ టైప్స్, ఎఫరెంట్ అండ్ ద ఇఫరెంట్. ఎఫరెంట్ అంటే టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ నుంచి మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి స్టిమ్యులేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వెరస్ ఇఫరెంట్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్కి ఈ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. అగైన్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మనకి టూ టైప్స్, సొమాటిక్ న్యూరల్ సిస్టమ్ అండ్ ద ఆటోమేటిక్ న్యూరల్ సిస్టమ్. ఈ సొమాటిక్ న్యూరల్ సిస్టంలో సిఎన్ఎస్ నుంచి స్కెలిటల్ మజిల్స్కి సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ ఇది మనకి వాల్యూంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఒక పెన్ తీసుకొని హోల్డ్ చేసి వీ వాంట్ టు రైట్, ఆర్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ వీ వాంట్ టు వాక్ ఆర్ డ్రైవ్, ఇదంతా మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎలా చేయాలని మనం కమాండ్ ఇస్తాం. ఇలాంటి వాటిని వాలంటరీ యాక్షన్స్ అంటారు. వెరేస్ ఆటోమేటిక్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆటోమేటిక్, అంటే ఆటోమేటిక్గా. ఇట్ సిఎన్ఎస్ టు ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటే సింపుల్లీ మన ఫుడ్ తీసుకున్న తర్వాత ఇట్ డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్ అంటే డిఫరెంట్ పార్ట్స్ లైక్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టొమక్, వీటన్నిటిలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టెప్ అవుతుంది. వీటికి మనం ఏమైనా కమాండ్ ఇచ్చి ఈ తర్వాత ఈ స్టెప్ అవ్వాలి అని చెప్పట్లేదు కదా, దాని ఫంక్షన్ చేస్తుంది. ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఇన్వాలంటరీ ఆర్గన్స్ అంటాం. అండ్ అగైన్ ఇది మనకి టూ టైప్స్, సింపాథిక్ న్యూరల్ సిస్టమ్ అండ్ ద పారాసింపాథిక్ న్యూరల్ సిస్టమ్. ఈ సింపాథిక్ న్యూరల్ సిస్టమ్ని మనం ఆల్సో కాల్ ఎస్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇది ఎప్పుడంటే మనకి ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, డేంజర్, ఎగ్జైట్మెంట్ ఈ టైంలో ఉన్నప్పుడు అవుతుంది. ఈ టైంలో మనకి హార్ట్ బీట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెరేస్ పారాసింపాథిక్ న్యూరల్ సిస్టమ్ ఇది మోస్ట్లీ రెస్ట్ టైం. అండ్ మన ఫుడ్ తిన్నాక రెస్ట్ అయినప్పుడు మన హార్ట్ బీట్ రేట్ అవన్నీ డిక్రీజ్ అవుతాయి. అండ్ ద డైజెషన్ ప్రాసెస్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అవుతుంది. అండ్ న్యూరాన్స్, వాట్ ఈస్ దిస్ న్యూరాన్? ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ and the functional unit of nervous system. Cell is basic unit of living alago, neuron is the basic unit of the nervous system. It is also called as the nerve fiber. And న్యూరాన్లో 3 parts ఉంటాయి. ఒకటి సెల్ బాడీ అండ్ ద సెకండ్ వన్ ఇస్ డెండ్రైట్, ద థర్డ్ వన్ ఇస్ యాక్సాన్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి సెల్ బాడీ. ఈ సెల్ బాడీలో మనకి సైటోప్లాజం లోపల లిక్విడ్లా ఉంటుంది ఇది. అండ్ చిన్న గ్రాన్యూల్స్లో ఇలా ఉంటాయి, వీటిని నిజిల్ గ్రాన్యూల్స్ అంటారు. అయితే ఈ సైటోప్లాజం మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. వెరేజ్ ఈ నిజిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, దీనిలోని ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. వెరేజ్ మనకి ఇక్కడ హెయిరీ స్ట్రక్చర్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని డెండ్రైట్స్ అని అంటారు. ఇవి మనకి వేరే న్యూరాన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయి. వెరేజ్ యాక్సాన్, ఈ లాంగ్ నెర్వ్ ఫైబర్ ఉందిగా, దీన్ని యాక్సాన్ అంటారు. ఇది మెసేజెస్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ మనం యాక్సాన్ గురించి తీసుకుంటే, యాక్సాన్ అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది. ఒకటి మల్టీపోలర్, బైపోలర్, యూనిపోలర్. మల్టీ అంటే మోర్, అంటే ఈ మల్టీపోలర్ యాక్సాన్, ఇది మనం చూస్తున్నది మల్టీపోలర్ యాక్సాన్. ఈ మల్టీపోలర్ యాక్సాన్లో ఒక్క యాక్సాన్ మాత్రమే ఉంటుంది, బట్ సో మెనీ డెండ్రైట్స్. ఇది మనం మోస్ట్లీగా సెరిబ్రల్ కార్టెక్స్లో చూస్తాం. వెరేజ్ బైపోలర్, బై అంటే 2, దీంట్లో ఒక యాక్సాన్ అంటే ఇలా ఒక యాక్సాన్ అండ్ ఒక డెండ్రైట్ మాత్రమే ఉంటుంది. ఇది మోస్ట్లీ మనకి రెటినాలో ఉంటుంది. వెరేజ్ యూనిపోలర్లో ఓన్లీ యాక్సాన్ అనేది ఉంటుంది, నో డెండ్రైట్.
ఇది మనం ఎంబ్రియోనిక్ స్టేజ్లో అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ యాక్సోన్లో మనకి 2 టైప్స్, ఒకటి మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్. ఇప్పుడు ఇది మనకి యాక్సోన్ ఉంది కదా, ఈ యాక్సోన్ చుట్టూ ఇలాగా మనకి సమ్ లేయర్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవి మైలినేటెడ్ షీట్స్ అంటారు. ఇలా ఉన్న యాక్సోన్ని మైలినేటెడ్ యాక్సోన్ అని అంటారు. అండ్ ఈ మైలినేటెడ్ యాక్సోన్ మధ్యలో మనకి ఇలాగ గ్యాప్స్ వస్తున్నాయి కదా, స్మాల్ గ్యాప్స్, వీటిని నోట్స్ ఆఫ్ రాన్వీర్ అంటారు. అండ్ ఈ మైలినేటెడ్ షీట్ ఉన్న యాక్సోన్ మనకి స్పీడ్గా కమ్యూనికేట్ చేస్తుంది. ఎలా? ఈ మైలినేటెడ్ షీట్ ఉన్న యాక్సోన్లో సిగ్నల్స్ అనేవి ఇలా స్టెప్ అవుతాయి, అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇలా స్టెప్పింగ్ స్టోన్లో కావడం వల్ల స్పీడ్గా సిగ్నల్ అవుతుంది. అండ్ దీనికి ఈ నోట్స్ ఆఫ్ రాన్వీర్ యూజ్ అవుతాయి. వేరేజ్ నాన్ మైలినేటెడ్లో కూడా సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మైలినేటెడ్తో కంపేర్ చేసుకుంటే స్లోగా ఉంటుంది. మైలినేటెడ్ యాక్సోన్స్ మనము స్పైనల్ కార్డ్లో, క్రేనియల్ నర్వ్స్లో చూస్తాం. వేరేజ్ నాన్ మైలినేటెడ్ మనం ఆటోమేటిక్ న్యూరల్ సిస్టమ్, సోమాటిక్ న్యూరల్ సిస్టంలో అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఆల్సో యాక్సోన్ కింద ఇది ఉన్నదాన్ని మనం యాక్సోన్ టెర్మినల్ అంటాం. అండ్ ఈ యాక్సోన్ టెర్మినల్లో మనకి ఇగోండి ఇక్కడ చిన్న నాబ్స్లో ఉంటాయి కదా, వీటిని సినాప్టిక్ నాబ్స్ అంటారు. ఈ నాబ్స్లోనే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అయిన ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఆల్సో ఈ మైలినేట్ షీట్లో లోపల ఈ చిన్న సెల్లా ఉంది కదా, ఇది శ్వాసన్ సెల్. ఇది మనకి నెర్వ్ రిపేర్కి యూజ్ అవుతుంది. అండ్ వైల్ టాకింగ్ అబౌట్ న్యూరాన్ ఫంక్షన్, న్యూరాన్ అనేది మనకి ఇవి ఎగ్జైటబుల్ సెల్స్. ఒక న్యూరాన్ అనేది పోలరైజ్ అవుతుంది. ఈ పోలరైజ్ అంటే ఏంటి? పోలరైజ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. అంటే ఇప్పుడు ఇది న్యూరాన్ ఇలా తీసుకుంటాం కదా, న్యూరాన్ అనేది ఒక రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లోపల K+ అయాన్స్ ఉంటాయి అండ్ బయట సోడియం అయాన్స్ ఉంటాయి. రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు న్యూరాన్ అనేది ఈ K+ అయాన్స్ని బయటికి పంపించేస్తుంది. అండ్ ఆల్సో ఈ NAని లోపల రాకుండా బ్లాక్ చేసి పడేస్తుంది. సో K+ బయటికి వెళ్ళడం వల్ల లోపల నెగిటివ్ ఛార్జ్, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది దీని ద్వారా మనకి ఇలా ఉన్న ప్రాసెస్ని పోలరైజ్ అని అంటారు. మరి దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల న్యూరాన్ అనేది సిగ్నల్స్ని చాలా ఫాస్ట్గా సెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫాస్ట్ కమ్యూనికేషన్ కూడా మనకి బిట్వీన్ బ్రెయిన్ టు అదర్ బాడీ పార్ట్స్, దీనికి కూడా కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మెయింటైన్స్ 1-way సిగ్నల్ ఫ్లో. మనం ట్రాఫిక్లో చూసుకుంటే 1-wayలో వెళ్తే చాలా స్పీడ్గా వెళ్తాం. సో సేమ్ అప్లైస్ హియర్. ఈ 1-way సిగ్నల్ ఫ్లో వల్ల మనకి సిగ్నల్స్ అనేవి వెరీ ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ అండ్ బాడీ ఫంక్షన్. మనకి మన బ్రెయిన్ ఫంక్షన్స్ లైక్ థింకింగ్ ఆర్ సమ్ వర్కింగ్ ఎవ్రీథింగ్, ఈ ఫంక్షన్ అంతా బ్రెయిన్ మనకి ఈ న్యూరాన్స్ అనేవి రెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. సో ద డిఫరెంట్ చార్జ్, ఇది దేనివల్ల అవుతుంది? ఈ డిఫరెన్స్ ఇన్ ద చార్జ్ అంటే రిమెంబర్, లోపల నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, బయట పాజిటివ్ ఛార్జ్. ఈ డిఫరెన్స్ ఇన్ ద ఛార్జ్ వల్ల మనకి న్యూరాన్స్ అనేవి రెడీగా అలర్ట్గా ఉంటాయి. ఈ రెడీగా అలర్ట్గా ఉండడం వల్ల మనకి ఈ సిగ్నల్స్ అనేవి చాలా ఫాస్ట్గా సెండ్ చేస్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఈ పోలరైజ్ స్టేట్ అంటే ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ డిఫరెన్స్ లేనప్పుడు ఈ న్యూరాన్ అనేది మనకి ఫంక్షన్ చేయదు. అండ్ ఓకే, న్యూరాన్ ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్స్ అన్నీ మనం చెప్పుకున్నాం. మరి ఇవి ఎలా ట్రాన్స్మిట్ చేస్తాయి చూసుకుంటే, ఈ నెర్వ్ ఇంపల్స్ ఇది మనకి సినాప్స్ అంటే బిట్వీన్ ట్యూ న్యూరాన్స్, ఈ ట్యూ న్యూరాన్స్ ఉంటాయి కదా, దీన్ని మనం సినాప్స్ అంటాం, ఇలా కనెక్ట్ అయ్యేదాన్ని. అండ్ ఇది ఇప్పుడు కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ న్యూరాన్ ఉంది కదా, ఇది ప్రీ సినాప్టిక్ న్యూరాన్, వేర్ ద సెకండ్ వన్ ఇట్ ఈజ్ పోస్ట్ సినాప్టిక్. అండ్ ఈ ప్రీ సినాప్టిక్ న్యూరాన్లో మనకి ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, దీస్ ఆర్ ద సినాప్టిక్ నోబ్స్. మన యాక్సోన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ సెన్స్ ద సిగ్నల్స్. సో ఈ సినాప్టిక్ నోబ్స్ నుంచి ఇక్కడ ఇవి డెండ్రైట్స్ ఫంక్షన్ రిసీవ్స్. సో దీని నుంచి సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తే ఇక్కడ మనకి డెండ్రైట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాయి. అండ్ ఈ సినాప్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రికల్ సినాప్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద కెమికల్ సినాప్స్. ఈ ఎలక్ట్రికల్ సినాప్స్లో 2 న్యూరాన్స్ ఆర్ వెరీ క్లోజ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎలక్ట్రికల్ సినాప్స్.
ఇవి ట్యూ న్యూరాన్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్గా ఉంటాయి. మధ్యలో ఏది మనకి గ్యాప్ ఎక్కువ ఉండదు, ఈ సినాప్టిక్ గ్యాప్ అనేది. సో ఈ రెండు దగ్గరే ఉండడం వల్ల మనకి సిగ్నల్స్ చాలా ఫాస్ట్గా దీని నుంచి దీనికి, అంటే దిస్ ఈజ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్, ఇట్ ఈస్ పోస్ట్, అంటే ఇక్కడ ఉన్న ఈ యాక్సాన్ టెర్మినల్ నుంచి ఇక్కడ ఉన్న ఈ డెండ్రైట్స్కి చాలా ఫాస్ట్గా సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇలాంటి న్యూరాన్స్ అనేవి మనకి మన హ్యూమన్ బాడీలో చాలా రేర్గా అవైలబుల్ అవుతాయి. అండ్ ఇది మనకి కెమికల్ సినాప్స్తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెరీస్ కెమికల్ సినాప్స్, ఈ కెమికల్ సినాప్స్ అంటే ఏంటి? ఈ కెమికల్ సినాప్స్లో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇట్ ఈస్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్, దట్ ఈస్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ విచ్ రిసీవ్స్ ది సిగ్నల్స్ కదా. ఈ ప్రీ సినాప్టిక్ న్యూరాన్లో ఇది మనకి యాక్సాన్ టెర్మినల్, అంటే సినాప్టిక్ నోబ్స్ ఇందాక మనం చూసాం కదా. ఈ సినాప్టిక్ నోబ్స్లోనే మనకి ఏముంటాయి? న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్. అయితే ఈ ప్రీ సినాప్టిక్ న్యూరాన్కి అండ్ దిస్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ వీటికి మధ్యన సమ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. అంటే ఈ రెండు డిఫర్ అయ్యేది బై ఏ ఫ్లూయిడ్. సో ఇప్పుడు సిగ్నల్స్ అనేవి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ నుంచి ఈ ఫ్లూయిడ్లోకి వెళ్ళి ఈ ఫ్లూయిడ్ నుంచి దట్స్ రీచ్ టు ద నెక్స్ట్ డెండ్రైట్స్. సో వెన్ కంపేర్ టు ఎలక్ట్రికల్ సినాప్స్, ఈ కెమికల్ సినాప్స్లో మనకి ప్రాసెస్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. సో ఇలాగా మనకి సిగ్నల్స్ అనేవి ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది మనం న్యూరాన్. వెరైజ్ మన నర్వస్ సిస్టమ్ అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి? బ్రెయిన్. సో ద బ్రెయిన్ ఈజ్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఆర్గాన్ అండ్ ఆల్సో యాక్ట్స్ as కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. అండ్ మన బ్రెయిన్ వాలంటరీ మూమెంట్స్ లైక్ మన బాడీ బ్యాలెన్స్, మనం చేయాలనుకున్న ఫంక్షన్స్, అండ్ ఆల్సో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే మన కమాండ్ లేకుండా జరిగే ఫంక్షన్స్ లైక్ హార్ట్ బీట్, లంగ్స్, ద రెస్పిరేషన్ ప్రాసెస్, కిడ్నీస్ ఎక్సెట్రా, అదంతా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఆల్సో కంట్రోల్స్ ద ఎండోక్రైన్ గ్లాండ్ యాక్టివిటీ. అలానే మన హ్యూమన్ బిహేవియర్ లైక్ విజన్, హియరింగ్, స్పీచ్, మెమరీ లాస్, ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా, ఇదంతా మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అలానే ఇప్పుడు మన బ్రెయిన్కి వస్తే దిస్ ఈజ్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ కదా. ఈ హ్యూమన్ బ్రెయిన్ ఇట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై మనకి ఇలాగా పైన స్కల్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. దిస్ ఈజ్ ద స్కల్ అండ్ దిస్ ఈజ్ ద హ్యూమన్ బ్రెయిన్. అయితే ఇది మనకి 3 లేయర్స్తో డిఫర్ అవుతుంది. ద లేయర్ దట్ ఈజ్ అవుట్ సైడ్, అంటే స్కల్కి ఉన్న లేయర్ని మనం డ్యూరా మ్యాటర్ అంటాం. వేరే ఈ మిడిల్ లేయర్ ఉంది కదా, ఈ మిడిల్ లేయర్ని మనం ఆర్కనాయిడ్ మ్యాటర్ అంటాం. అండ్ ద ఇన్నర్ లేయర్ ఇట్ ఈజ్ మనకి బ్రెయిన్కి దగ్గరగా ఉన్న లేయర్ని ఇట్ ఈజ్ పియా మ్యాటర్ అని అంటారు. ఓకే, అలానే ఈ బ్రెయిన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఫోర్ బ్రెయిన్, ద నెక్స్ట్ వన్ మిడ్ బ్రెయిన్ అండ్ ద థర్డ్ వన్ హిన్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో చూసుకుంటే మనకి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. వన్ సెరిబ్రమ్, సెకండ్ వన్ థలామస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హైపోథలామస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద మిడ్ బ్రెయిన్. అండ్ అలానే ఇది మనకి హిన్ బ్రెయిన్. ఈ హిన్ బ్రెయిన్లో మనకి పాన్స్, సెరిబెల్లం, మెడుల్లా విచ్ ఈజ్ మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు ద స్పైనల్ కార్డ్. సో ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్, థలామస్ అండ్ హైపోథలామస్ ఉన్నాయి. నౌ మనం సెరిబ్రమ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇది మన బ్రెయిన్లో లార్జెస్ట్ పార్ట్, ద సెరిబ్రమ్. అండ్ దీని ఫంక్షన్ ఏంటంటే థింకింగ్, మెమరీ, లెర్నింగ్ అండ్ సమ్ అదర్ వాలంటరీ మూమెంట్స్ ఎక్సెట్రా. అండ్ ఈ మనం లాంగిట్యూడల్ వ్యూలో చూసుకుంటే ఈ సెరిబ్రమ్ అనేది లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్గా డివైడ్ చేయవచ్చు. అండ్ ఈ రెండింటిని డివైడ్ చేసేది మనకి
దిస్ ఈజ్ ద కార్పస్ కల్లోజం. అండ్ దీని ద్వారా మనకి ఒక బ్రెయిన్ దిస్ ఈజ్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ దిస్ ఈజ్ రైట్ బ్రెయిన్, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఇది చూసుకుంటుంది. అండ్ సెరిబ్రల్ కార్టెక్స్, ఈ సెరిబ్రల్ కార్టెక్స్ అంటే మన ఈ బ్రెయిన్ ఉంది, సెరిబ్రమ్ ఉందిగా, దీని పైన అంతా కవర్ చేసేది సెరిబ్రల్ కార్టెక్స్. అండ్ సెరిబ్రల్ కార్టెక్స్ అనేది మనకి గ్రే కలర్లో ఉంటుంది, అందుకే దాన్ని గ్రే మ్యాటర్ అని కూడా అంటారు. అండ్ సెరిబ్రల్ కార్టెక్స్లో మనకి మోటార్ ఏరియాస్, సెన్సరీ ఏరియాస్ అండ్ ద లార్జ్ రీజన్స్, అంటే ఈ లార్జ్ రీజన్స్ని అసోసియేటెడ్ రీజన్స్ అని ఏరియాస్ అని కూడా అంటారు. దీని ఫంక్షన్ ఏంటి? ఇంటర్ సెన్సరీ అసోసియేషన్స్, మెమొరీ, కమ్యూనికేషన్, ఈ ఫంక్షన్ అంతా ఇది చూసుకుంటుంది. వెరేస్ ద థలామస్, ఈ థలామస్ అనేది మనకి సెరిబ్రమ్ తర్వాత ఉంటుంది. ఈ థలామస్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ కోఆర్డినేట్ సెంటర్ ఫర్ సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్. నెక్స్ట్ పార్ట్, అండ్ మనకి ఫోర్ బ్రెయిన్లో ద నెక్స్ట్ పార్ట్ ఈస్ హైపోథలామస్. ఈ హైపోథలామస్ ఫంక్షన్స్ చూసుకుంటే ఇట్ కంట్రోల్స్ బాడీ టెంపరేచర్ అండ్ ఆల్సో అర్జ్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, అంటే మనకి ఆకలేసినప్పుడు తినాలి, లైక్ వాటర్, తప్పిక అయినప్పుడు వాటర్ తాగాలి, ఈ ఫంక్షన్స్ అన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దేంట్లో సెక్షువల్ బిహేవియర్ అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషనల్ రియాక్షన్స్, లైక్ మనకి ఎగ్జైట్మెంట్ వచ్చిన, ప్లెజర్ ఆర్ కోపం, లేకపోతే మోటివేషన్, వీటన్నిటికీ ఇది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ మనకి ఈ సెరిబ్రంలో ఈ సెరిబ్రల్ హెమిస్పియర్లో పార్ట్స్ లైక్ చూసుకుంటే అమిగాల్డా, హిప్పోకాంపస్ ఎక్సెట్రా ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకి లింబిక్ లోబ్స్ లింబిక్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఈ లింబిక్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటి? మెమొరీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ చూసాం అండ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మనం అగైన్ ఆ ఫోటోని చూస్తాం. సో మనం అప్పుడు చూసామని చెప్పి అవర్ మెమరీ మనకి రికాగ్నైజ్ చేసి గుర్తుపెట్టుకుంటాం. సో ఈ ఫంక్షన్ అంతా మనకి ఈ లింబిక్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ పార్ట్, ఇట్ ఈస్ ద మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్లో మనకి కార్పోరా క్వాడ్రిగెమ్మా ఉంటుంది. ఇట్ కంటైన్స్ 4 lobes. అండ్ మిడ్ బ్రెయిన్ ఏంటంటే మనకి ఈ మిడ్ బ్రెయిన్ అనేది ఫోర్ బ్రెయిన్ హిన్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్ కలిపి మనకి బ్రెయిన్ స్టెమ్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఫైనల్ పార్ట్, ఇట్ ఈస్ ద హిన్ బ్రెయిన్. ఈ హిన్ బ్రెయిన్లో మనకి 3 parts ఉంటాయి. ఒకటి పాన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద సెరిబెల్లం అండ్ ద లాస్ట్ వన్ మెడుల్లా, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇస్ మెడుల్లా అబ్లాంగేటా. ఓకే, అండ్ ఒక్కొక్క ఫంక్షన్ మనం చూసుకుంటే ఇది పాన్స్, దిస్ ఈజ్ సెరిబెల్లం అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెడుల్లా. అండ్ ఈ పాన్స్ అనేవి కన్సిస్ట్ ఆఫ్ ఫైబర్ ట్రాక్ట్స్. దీంట్లో ఫైబర్ ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ ఫైబర్ ట్రాక్ట్స్ ఏంటంటే మన డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ బ్రెయిన్ని ఇంటర్ కనెక్ట్ చేస్తాయి. ఓకే, సెరిబెల్లం. ఈ సెరిబెల్లం అనేది మనకి కన్వల్యూటెడ్, అంటే ఇలాగా ఫోల్డ్ అయి ఉంది కదా, ఇది ఒక ఫోల్డ్ అయిన సర్ఫేస్. దీంట్లో సో మచ్ స్పేస్ ఫర్ ద న్యూరాన్స్. మరి మనకి సెరిబెల్లం ఫంక్షన్ ఇదేం ఫంక్షన్ చేస్తుంది అంటే మనకి బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అంతా ఉంటుంది కదా. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం నడిచినప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఆర్ వైల్ రైడింగ్ ఏ బైసికల్ ఆర్ బైక్ ఎక్సెట్రా. ఈ బ్యాలెన్స్ అంతా మనకి ఎవరు కంట్రోల్ చేస్తారంటే సెరిబెల్లం అండ్ ద మెడుల్లా ఆబ్లాంగేటా. ఇది మనకి ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఈ స్పైనల్ కార్డ్కి మెడుల్లా ఆబ్లాంగేటా కనెక్ట్ అవుతుంది. మరి మెడుల్లా ఆబ్లాంగేటా యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇట్ కంట్రోల్స్ రెస్పిరేషన్ ఇది కంట్రోల్ చేస్తుంది. ఆల్సో కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్ అంటే హార్ట్ అండ్ ద గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్, ఇవన్నీ మనకి మన బ్రెయిన్లో ఉన్న మెడుల్లా ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ది స్పైనల్ కార్డ్. మనకి ఫస్ట్లో చూసాం సిఎన్ఎస్ అని సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2 parts ఉన్నాయి. ఏంటి? ఒకటి బ్రెయిన్, మనం ఇప్పుడు దాకా బ్రెయిన్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ది స్పైనల్ కార్డ్. ఓకే, మరి ఈ స్పైనల్ కార్డ్ అండ్ ఇక్కడ చూసాం కదా, దిస్ ఈజ్ ద స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ ఫంక్షన్స్ ఏంటి? ఇట్ క్యారీస్ మెసేజెస్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద బాడీ. బ్రెయిన్కి బాడీకి మెసేజెస్ క్యారీ చేస్తుంది. సో ఇది బ్రెయిన్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఇది ఆర్గాన్, ఈ రెండింటికి ఇది మెసేజ్ క్యారీ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక హాట్ వాటర్ తీసుకున్నాం. హాట్ వాటర్లో మనం హ్యాండ్ డిప్ చేయగానే వెంటనే మనం తీసేస్తున్నాం బయటికి. ఎందుకు? బికాస్ అది చాలా ఇట్ విల్ డ్యామేజ్ అవర్ హ్యాండ్ అండ్ ఇట్ విల్ డ్యామేజ్ అవర్ స్కిన్ సెల్స్. సో మరి ఇది ఎలా చేస్తున్నాం? దీని నుంచి మనకి సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్తున్నాయి అండ్ అగైన్ మనం రిసీవ్ చేస్తున్నాం. మరి ఇదంతా ఇంత ఫాస్ట్గా వితౌట్ థింకింగ్ మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఫంక్షన్ చేస్తున్నాం కదా. ఈ ఫంక్షన్ అంతా మనకి ఎవరు కోఆర్డినేట్ చేస్తారంటే స్పైనల్ కార్డ్. సో విత్ దిస్ మనం హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అండ్ దాంట్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అండ్ వాటి ఫంక్షన్స్ అని చూడడం జరిగింది. సో మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ like this video and subscribe to our channel. For more updates, follow our channel. Thank you all.